అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాక్షసుడు. వచ్చేసారా? కూర్చోండి. ఏంటి మమ్మీ, ఏం చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయింది సులోచన. నా కొడుకు ఇంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు. అవని తల తిప్పి ఆమెను చూసింది. మునిపెన్నడూ తెలియని సంతోషం ఆమె ఫేస్లో కనిపిస్తుంటే నవ్వుతూ ఇద్దరిని అభిముఖంగా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో బిందె పెట్టి రింగ్ వేసి ఇప్పుడు ఎవరు ఫస్ట్ తీస్తే వారే గెలిచినట్లు అంటుంటే పోటాపోటీగా తీస్తున్నారు. ముందుగా విక్రమ్కి దొరికింది రింగ్. బట్ అవనికి ఆ ఉంగరం దొరకాలని వదిలేశాడు. అది అవనికి దొరకడంతో తీసి హే అంటూ అరిచింది. ఆమె సంతోషాన్ని చూసి మురిసిపోయాడు విక్కీ. ఇక ఇద్దరి మధ్యలో ఖర్జూరా చిలకలు చుట్టి ఉంచారు. ఒకరి నోట్లో ఖర్జూరా పెట్టి పెదాలతో తీయమని చెప్పగానే షాక్ అయ్యారు. ముందు విక్కీ నోట్లో చిలక చుట్టు పెట్టింది. ఇప్పుడు పెదాలతో తీయాలని చెప్పగానే నో, నా వల్ల కాదు అంటుంటే ఆమె హెడ్ని గట్టిగా పట్టి తీ అన్నట్లు సైగ చేయగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. అస్సలు వదలట్లేదు విక్కీ. ఇక తప్పక తన నోటితో తీసి పక్కన పెట్టింది. ఖర్జూరా కూడా తీయమనడంతో పెదాలు ముందుకు ముడిచి తీసే ప్రాసెస్లో అతని పెదాలు సున్నితంగా తాకి ఒళ్ళు జల్లుమంది. అందరి ముందు అలా తీస్తుంటే సిగ్గుతో తల కిందకి దించింది. ఆమె బ్లష్నెస్కి నవ్వుకున్నాడు విక్కీ. ఇక కార్యక్రమాలు అన్నీ అయిపోవడంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ వ్రతం ఉంది. మార్నింగ్ త్వరగా లేవాలి, కాస్త దూరంగా ఉండండి అని చెప్పి పంపించింది సులోచన. సరే అంటూ తలుపి విక్కీ వెనకాలే వెళ్ళింది. రూమ్కి వెళ్ళగానే ఆమెను అల్లుకుపోతుంటే వద్దు, దూరం జరగండి, అత్తయ్య మనల్ని దూరంగా ఉండమని చెప్పింది, రేపు వ్రతం ఉందని చెప్పింది అంటుంటే సో వాట్ అన్నాడు ఆమెను ఎత్తి బెడ్ మీద చేర్చి ఆమె మీద చేరుతూ. వద్దు ప్లీజ్ అంటుంటే డోంట్ వరీ, నువ్వు అనుకునేది జరగదులే, జస్ట్ స్నాక్స్ అంతే అంటూ ఆమె నడుంపై ముద్దు పెట్టి ఎంతసేపటి నుండి ఊరుస్తుందనుకున్నావు, పిచ్చెక్కిస్తోంది తెలుసా అంటూ ఆగకుండా ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతని చేష్టలకి గుర్రుగా చూస్తూ ఉంది అవని. అతనికేం ఫరక్ పడలేదు అన్నట్లుగా ఆమె పొట్ట మీద తలపెట్టుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని నవ్వుతూ చూస్తూ జుట్టు నిమురుతూ నిద్రలోకి జారుకుంది అవని. నెక్స్ట్ డే మార్నింగ్ పంతులు గారు రావడంతో సత్యనారాయణ వ్రతానికి అన్నీ సిద్ధం చేసి ఉంచారు. చాలా సంబరంగా అనిపిస్తోంది వాసవికి. నిజంగా ఇంత సంతోషం నా కూతురు జీవితంలో పొందుతుంది అని అనుకోలేదు. వదిన గారు, ఎందుకలా కన్నీరు పెట్టుకుంటున్నారు? సంతోషంగా ఉండే సమయంలో అంటుంటే ఇలాంటి సంతోషం పొందుతానని కలలో కూడా ఊహించలేదు. ఇంత సంతోషాన్ని చూస్తుంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటుంటే సులోచన నవ్వుతూ సరే వదిన గారు, మనం పూజా కార్యక్రమం దగ్గర కూర్చుందాం రండి అంటూ తన వీల్ చైర్ని పట్టుకొని తీసుకెళ్ళింది. పూజ జరుగుతుంటే అందరూ అక్కడ చేరారు. ఇంటి పక్క వాళ్ళని కూడా పిలిచింది సులోచన. ముత్తైదువులందరూ పూజలో పాల్గొన్నారు. అప్పుడే అవని విక్రమ్ కిందకి దిగుతుంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే. చూడ చక్కనైన జంట అనకుండా ఉండలేకపోయారు. రెడ్ కలర్ చీరలో అవని, రెడ్ కలర్ షెర్వానీలో విక్రమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇక ఇద్దరు పూజలో కూర్చోవడంతో పూజ మొదలు పెట్టాడు పంతులు గారు. శ్రద్ధగా మంత్రాలు వింటూ పూజ మీద మనసు లగ్నం చేశారు. 2 గంటల పాటు పూజ అవడంతో పూజ తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వమని చెప్పింది సులోచన. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి మధ్యాహ్నం లంచ్ పెట్టి పంపించారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుతూ కలిసి లంచ్ చేసేసి రెస్ట్ తీసుకున్నారు. ఈవినింగ్ చిన్నగా రిసెప్షన్ అరేంజ్ చేశాడు విక్రమ్. ఇంటి ముందు గార్డెన్లో ఏ ఆర్భాటం లేకుండా రిచ్గా డెకరేషన్ చేశారు. యాష్ కలర్ లాంగ్ ఫ్రాక్లో అదే కలర్ సూట్లో చాలా హుందాగా అలా నడుచుకుంటూ వస్తుంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే. విక్కీ సార్ అలా నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నారు కదా, అసలు ఇంత హ్యాపీగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు సీరియస్ సింహంలా ఉండేవాడు అని ఆఫీస్ స్టాఫ్ గుసగుసలు పెట్టుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చాడు అభి. ఏంటి సార్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నాం సార్, ఒకసారి సార్ని చూడండి, చాలా హ్యాపీగా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నాం అంటుంటే చూశాడు. ఎన్నడూ లేనిది చాలా సంతోషంగా కనిపించాడు విక్కీ. తెలియకుండానే అతని ఫేస్లో నవ్వు విరిసింది. ఇక అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళతో ఫొటోస్ దిగి డిన్నర్ చేసి వెళ్ళండి అని నవ్వుతూ చెబుతుంటే విక్కీ బిహేవియర్కి ఆశ్చర్యపోతున్నారు. ఈవినింగ్ రిసెప్షన్ కూడా పూర్తవడంతో చాలా అలసిపోయింది అవని.
2 రోజుల నుండి తినకుండానే పడుకున్న తనని, "ఏమైంది బేబీ? తినకుండానే అలా పడుకుండిపోయావు? నాకు ఆకలిగా లేదండి. ఒంట్లో నీరసంగా ఉంది" అంటుంటే, "నువ్వు తినకపోతే నాకు ఎలా తినాలనిపిస్తుంది? చెప్పు" అంటూ ఆమెను బలవంతంగా లేపి 2 ముద్దలు తినిపించి పడుకోబెట్టాడు. ఇక ఆ రోజు నుండి ఫీవర్ పట్టుకుంది అవనికి. "అసలు ఎందుకిలా ఫీవరొస్తోంది? పద త్వరగా హాస్పిటల్‌కెళ్దాం." "వెళ్ళాం కదండీ! ఎన్నిసార్లు తీసుకెళ్తారు? వేరే హాస్పిటల్‌కెళ్దాం. ఆ డాక్టర్ సరిగ్గా చూడట్లేదు" అంటూ ఇప్పటికి 4 సార్లు 4 హాస్పిటల్స్ మార్చారు. "నాకు ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ సరిగ్గా చూడలేదని అర్థం" అని మూతి ముడిచి చెప్పింది. "అంతే కదా మరి" అంటూ మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. తల కొట్టుకుంది అవని. ఇక వైరల్ ఫీవర్ అని చెప్పడంతో, "అసలు మీరు డాక్టర్సేనా? అన్ని బుక్స్ ఎందుకు చదివారు? ఒక పేషెంట్‌కి ఫీవర్ తగ్గించట్లేదు" అంటూ అరిచాడు. "అదేంటండి, వైరల్ ఫీవర్ అంత త్వరగా తగ్గదు. మీరు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, అందుకే తగ్గట్లేదు" అంటుంటే, "అది కాదండి." "ఏది కాదు?" అంటూ డాక్టర్తో గొడవకు దిగాడు. "మీరు కాస్త ఆగండి" అంటూ ఆపింది అవని. "సారీ డాక్టర్, మేము వెళ్ళొస్తామంటూ అతన్ని తీసుకొని బయటకు వచ్చి అతని చేతిలో రిపోర్ట్ పెట్టింది. "ఏంటిది? ఫీవర్ ఎందుకు తగ్గట్లేదు? చూడండి, అంతా మీ వల్లే. అందుకే నాకు ఫీవర్ తగ్గట్లేదు. చేసిందంతా మీరు చేసి డాక్టర్ మీద పడతారేంటి" అని అడుగుతుంటే అయోమయంగా రిపోర్ట్ ఓపెన్ చేసి చూసిన అతని కళ్ళు పేలిపోయే దృశ్యం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ కనిపించగానే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది హాస్పిటల్ అని కూడా చూడకుండా అవన్నీ ఎత్తి గిరగిరా తిప్పేశాడు. నవ్వుతూ అతని జుట్టు చెరిపి ముద్దు పెట్టింది. "ఏవండి, ఇది హాస్పిటల్, ఇంటికి పదండి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. పబ్లిక్‌లో పరువు పోతుంది" అని మెల్లగా చెబుతుంటే నవ్వి ఆమెను కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. సంతోషంగా లోపలికొస్తున్న కూతుర్ని, అల్లుణ్ణి చూసి, "ఏమైందమ్మా?" అని అడిగింది వాసవి. సులోచన కూడా. "అత్తయ్య, మీకొక విషయం చెప్పాలి." "ఏంటమ్మా?" అంటుంటే, "మీరు నానమ్మ, నువ్వు అమ్మమ్మ అవుతున్నావు" అని ఇద్దరికీ చెప్పింది నవ్వుతూ. "నిజమా? చాలా సంతోషం తల్లి. ఆగు, ఇప్పుడే వస్తాను" అంటూ సులోచన కిచెన్లోకి వెళ్ళి కొడుక్కి కోడలికి దిష్టి తీసేసింది. చాలా సంబరంగా అనిపించింది ఇంట్లో వాళ్ళందరికీ. చిన్నగా పార్టీ అరేంజ్ చేశాడు విక్కీ. కేక్ కట్ చేసి ఆమె నోట్లో పెట్టి అతని పెదాలతో అందుకున్నాడు. అందరూ చూస్తుంటే సిగ్గుతో తల కిందకి దించింది అవని. తనకి ఇష్టమైనవి కుక్ చేయించి అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేసేశారు. "ఓయ్, ఏంటి, అసలు మనకు పెళ్ళైంది ఫస్ట్ నైట్ అవ్వలేదు, అవ్వకుండానే ప్రెగ్నెంట్ ఏంటి" అని కొంటెగా చూస్తూ అడుగుతున్నాడు. మూతి ముడిచి అతన్ని కొట్టేలాగా చూస్తూ, "ఇది ఎందువల్ల వచ్చిందో మీకు తెలీదా?" "తెలుసు, కానీ పెళ్ళైన తర్వాత ఒక నైట్ కూడా అవ్వలేదు." "పెళ్ళికి ముందు అన్ని నైట్లు జరిగితే పెళ్ళయ్యాక ఏముంటుంది? చెప్పండి." "డొల్లా" అంటుంటే తల మీద ఒకటిచ్చి, "ఈరోజు మాత్రం డొల్ల కాదులే, ఫుల్" అంటూ చుట్టేస్తూ, "ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంత త్వరగా తండ్రిని అవుతున్నందుకు నీ హ్యాపీనెస్ని మాటల్లో తెలుపలేనిది" అంటూ ఆమెను ఎత్తి బెడ్ మీదకి మెల్లగా చేర్చాడు. అతని సంతోషాన్ని ముద్దు రూపంలో తెలియజేస్తూ ఇద్దరూ అదరామృతాన్ని రుచి చూడడంలో పడ్డారు. ఇక ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా మునిగిపోయారిద్దరూ. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. అవని పొట్ట కాస్త పెద్దగా మారి కనిపిస్తుంటే తనకు పట్టిన అదృష్టానికి దేవుడికి కృతజ్ఞతలు చెబుతుండగా 2 బలమైన చేతులు వెనక నుండి చుట్టుకున్నాయి. ఉలిక్కిపడి చూసింది. "ఏం ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు పొట్టని తడుముతూ మంద్రంగా. "ఏం లేదు, నాకు చెప్పకూడదా?" "అయ్యో, అది కాదండి, మీ గురించే ఆలోచిస్తున్నా. ఏంటో, నేను ఎంత అదృష్టవంతురాలినని నాకు నేనే సంబరపడిపోతున్నాను" అనింది నవ్వి. "ఇంకా ఏం ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ. "మన బేబీ పుట్టాక మనం ఇంకా ఎంత హ్యాపీగా ఉంటామా అని ఆలోచిస్తున్నా" అంటుంటే, "చాలా హ్యాపీగా ఉంటాం. నువ్వు ఊహించను కూడా లేదు, అంతకంటే ఎక్కువే ఉంటాం" అంటూ ఆమెను అల్లుకుపోయి, "డాక్టర్ ఏం చెప్పిందో గుర్తుందా?" "ఏం చెప్పింది? చెప్పనా, లేక చేసి చూపెట్టనా?" "నీ ఇష్టం" అనింది అయోమయంగా చూస్తూ. "అలా అన్నావు, బావుంది" అని లైట్స్ ఆఫ్ చేసి ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. "ఏం చేస్తున్నారు?" అని కంగారుగా అడిగింది. "నీ ఇష్టం అన్నావుగా." "నా ఇష్టం వచ్చింది చేస్తాను, సైలెంట్గా ఉండాలి." "నో, నేను సైలెంట్గా ఉండను. మీరు ఏదో చేస్తున్నారు,
నాకు భయంగా ఉంది అంటుంటే ఆమె మాటలు బయటకు రాకుండా పెదాలు ముడేశాడు. ఇద్దరి పెదవుల సరిగమ ఆమెను అతనిలో పూర్తిగా కలుపుకునే వరకు వెళ్ళింది. డాక్టర్ ఏం చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ట్యూబ్లైట్ అని తల మీద మొట్టి మరొకసారి కరిగించుకుంటే అర్థమవుతుందా అంటున్న విక్కీ మాటలకి అప్పుడు బోధపడి, అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నా కదా, చాలాసార్లు ఇంటిమేట్ అవ్వమని చెప్పింది కదా అంటుంటే, అయితే మరొకసారి అంటున్న అతన్ని, వామ్మో వద్దు బాబు, ఇక పడుకో, నా వల్ల కాదు అంటూ అతని గుండెలపై వాలింది. ఇక రోజులు గడిచి 9 నెలలు వచ్చేశాయి. అవనికి ఏంటండి కాల్ చేశారు, బయటకెళ్దాం రెడీగా ఉండు అంటుంటే, ఎక్కడికి ఈ టైంలో అవసరమా, అవసరమే అంటూ కాల్ కట్ చేసి అతను వచ్చేసరికి రెడీ అయి కూర్చుంది. ఇక తనని తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికైనా అడిగితే మళ్ళీ కోప్పడతాడేమోనని సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి కారు ఆగడంతో తల తిప్పి చూసిన తనకి ఎదురుగా మాల్ కనిపించింది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు అనుకుంటూ కారు దిగి అతని వెనకాలే వెళ్ళింది. అవసరమా అని అడుగుతున్నా చెప్పకుండా తన చేయి పట్టి తీసుకెళ్లి తనని అక్కడ చైర్లో కూర్చోబెట్టి తనకు నచ్చిన శారీస్ తీసి చూస్తున్నాడు. ఒక్కోటి తీసి విక్రమ్ ముందు పరుస్తోంది ఆ అమ్మాయి. ఎక్కువ శారీస్ చూడకుండా తనకి ఏది బాగుంటుందో చూసి ఒక 4-5 టైప్స్ శారీస్ తీసుకొని జ్యువెలరీ కూడా అందులోనే తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్కి కొలతలిచ్చి అవనిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఏమైనా తింటావా బేబీ, క్రేవింగ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తోంది. తమరు తినిపించరుగా? అస్సలు తినిపించను. మరి అడగడం దేనికి? ఇంకా ఏదైనా హైజీనిక్ అండ్ హెల్తీ ఫుడ్ అడుగుతావేమో అని చూశాను, కానీ నువ్వు చెప్పలేదుగా. సర్లేండి, ఈ టైంలో అలాంటివి తినాలనిపిస్తుంది. హెల్తీ ఫుడ్ రోజు తింటూనే ఉన్నానుగా, బయట కూడా అవే తింటానా? అలాంటప్పుడు తినిపించడం దేనికో, అడగడం దేనికో అని మూతి తిప్పేసింది. ఇక సడన్గా కారు ఆగడంతో ఎక్కడికి తీసుకొచ్చాడో అని చుట్టూ చూసిన తనకి ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కనిపించడంతో తనని తీసుకుని లోపలికెళ్ళాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉన్న అవని ఆమె చేతిలో ఒక మెనూ బుక్ పెట్టడంతో సర్ప్రైజింగ్గా చూస్తూ తనకిష్టమైనవన్నీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంది. విక్రమ్ కూడా నవ్వుతూ చూస్తున్నాడు కానీ మాట్లాడట్లేదు. తనకు నచ్చిన వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. వాటిని చూడగానే నోట్లో లాలాజలం అలా ఊరుతోంది ఆమెకి. మెల్లగా ఒక్కో ఐటెంని ఒక పట్టు పడుతుంటే 2 ఐటమ్స్ తినగానే పొట్ట ఫుల్ అయిపోయింది. మిగతా వాటిని ఒక్కో స్పూన్ టేస్ట్ చేసి వదిలేసింది. ఇంకా కావాలా అని నవ్వుతూ అడుగుతుంటే, వద్దు బాబు, ఇప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది, ఇక చాలు అంటుంటే, మరి ఇంకా ఇంకా తినాలని తెగ ఫోర్స్ కొట్టావు, ఇప్పుడేంటి ఒక ఐటెం ఫుల్గా తినేసరికి సరిపోయిందా అని వెటకారంగా అంటుంటే, ఈ టైంలో ఎంత తింటారో, ఇంత తినడమే ఎక్కువ, అయినా దెప్పుతున్నారా అంటుంటే బిల్ పే చేసి తను తీసుకుని బయలుదేరాడు. ఇక బయట తిరగడంతో బాగా అలసిపోయి విక్రమ్ ఒడిలోనే కళ్ళు మూసుకుంది. ఆమెను నవ్వుతూ చూస్తూ ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోయాడు. మెలకువ రాకుండా మెల్లగా బెడ్ మీదకి చేర్చి పక్కన చేరాడు. ఆమెకు స్నాక్స్తో పొట్ట ఫుల్ అవడంతో లేపలేదు విక్రమ్. కాసేపటికి ఆమె చేతికి చల్లగా తగులుతుంటే చిన్నగా మెలకువ వచ్చిన అవని కళ్ళు తెరిచి చూసేసరికి తనకి మెహందీ వేస్తూ కనిపించింది ఒక అమ్మాయి. ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తుంటే, మేడం కంగారు పడకండి, మీకు మెహందీ వేస్తున్నాను అంటుంటే తన చేతిని చూసుకొని మెల్లగా లేచి కూర్చుంది. ఎందుకు ఈ మెహందీ అని అయోమయంగా అడిగింది. ఊరికే మేడం, సార్కి మిమ్మల్ని ఇలా చూడాలని ఉందంట, అందుకే వెయ్యమని చెప్పారు అంటుంటే అర్థం కాలేదు ఆమెకి. డైరెక్ట్గా విక్కీనే అడగాలని సైలెంట్ అయిపోయింది. 2 చేతులకి నిండుగా ఫుల్ మెహందీ వేసి కాళ్ళకు కూడా వేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కాసేపటికి ఆరడంతో విక్కీ లోపలికి వచ్చి ఆమె చేతులకి ఉన్న గోరింటాకుని కడిగేసి ఆమె అరచేతులని పట్టుకొని చూస్తూ ముద్దు పెట్టాడు. నవ్వుతూ, ఇప్పుడు ఇదెందుకు వేయించారు అని అయోమయంగా అడిగింది. నిన్ను ఇలా చూసుకోవాలని అనిపించింది, అందుకే వేయించాను, తప్పేంటి అంటుంటే, తప్పేం లేదు, చాలా బాగుంది అనింది. అతని ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. విక్కీ నవ్వుతూ ఆమెను జోకొడుతూ
బెడ్ రెస్ట్కి ఆనుకొని బొద్దుగా కనిపిస్తున్న బుగ్గలని ముద్దాడి సో క్యూట్ బేబీ అంటూ కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.